అన్ని ఆజ్ఞలు పాటించడం ఎంత కష్టం చెప్పండి. 10 ఆజ్ఞలు ఉన్నాయి, సింపుల్గా తీసుకుందాం. 10 ఆజ్ఞలు ఉన్నాయి. 10 ఆజ్ఞల్లో నరహత్య చేయకూడదు, వెరీ గుడ్, అసలే మేమందరం పర్ఫెక్ట్ అండి అందులో. వ్యభిచరించకూడదు, పర్ఫెక్ట్. దొంగిలకూడదు, చిన్నప్పుడు ఏవో చేసి ఉంటాం కానీ పెన్సిల్స్, ఎరేజర్స్ ఏవో చిన్నవి కానీ ఇప్పుడైతే మాకు అంత అవసరం లేదండి. దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు, దేవునికి స్తోత్రం. కానీ 10 ఆజ్ఞల్లో కొంచెం కష్టమైన ఆజ్ఞ ఏంటో తెలుసా? నీ పొరుగు వానిదగు దేనినైనను. అదొకసారి ఆలోచన చేయండి. ఏదో బిల్డింగ్ మీద నుంచి అబ్బా ఇలాంటి బిల్డింగ్ నాకుంటే ఎంత బాగుండు, అబ్బా ఈ సిస్టర్ గారు లాంటి చీర నాకుంటే, అబ్బా ఈ బ్రదర్ గారు లాంటి కారు నాకుంటే. చూడండి, పొరుగు వారిది ఆశించే మనసు చాలా సింపుల్గా వచ్చేస్తుందండి. కానీ ఆ చిన్న విషయం మనం పాటించకపోయినా ఆజ్ఞను ఏం చేసినట్టు? ఆశ అనేది ఇట్స్ సంథింగ్ దట్ హ్యాపెన్స్ ఆన్ ది ఇన్సైడ్, లోపల పుట్టేది మనకు తప్ప అసలు ఇంకెవరికి. కొన్నిసార్లు ఒక్కసారి చూసుంటాం కానీ కొన్ని గంటలు దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఆ కారు నాకు ఎలా దొరుకుతుంది, ఆ కారు నేను ఎలా పొందుకోవాలి, ఆ చీర మళ్ళీ ఎక్కడికి వెళ్ళి కొనాలి, ఎక్కడ ఆర్డర్ పెట్టాలి. సేమ్ ఇంక అలాగే కొంతమంది చూడండి, ఇంకా మక్కికి మక్కి అంటారు కదా, ఇంకా అలా దిగిపోవాలి, లేకపోతే మళ్ళీ చాలా ఇబ్బంది అయిపోద్ది. ఆశపడి అలాగే కొంతమందికి ఆశ వలన ఏమైపోతూ ఉంటుందంటే అసూయ వచ్చేస్తూ ఉంటుంది, ఆశ వలన నిరుత్సాహం వచ్చేస్తూ ఉంటుంది, ఆశ వలన వాళ్ళది నష్టపరచాలి అనే ఆలోచన.